ఫ్రెండ్స్, డైనక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత 3 నెలలుగా కొంచెం సమయాభావం వల్ల, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉండడం వల్ల, అలాగే క్లెయిమ్స్ విపరీతంగా ఉండడం వల్ల నేను వీడియోలు చేయలేకపోవడం జరిగింది. సో, ఈ యొక్క లాస్ట్ ఫైనాన్షియల్ ఇయరు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే జీరో క్లెయిమ్ రిజెక్షన్‌తో ఉన్నాను నేను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్లెయిమ్స్ ఇచ్చాను. ఏదో ఇంకా ఒక క్లెయిమ్ కోసం పోరాడుతున్నాను. సో, ఆల్మోస్ట్ ఆల్ క్లెయిమ్ పెట్టిన ప్రతి వాళ్ళకి లాస్ట్ ఇయర్ నేను సేవలు అందించడం జరిగింది. సో, ఆ క్లెయిమ్‌లు ఇచ్చిన కంపెనీలకి, అలాగే డాక్టర్లకి, ప్రాసెస్ చేసిన డాక్టర్లకి, అలాగే నా మీద నమ్మకం ఉంచి పాలసీలు కట్టిన పాలసీదారులకి అందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే ఉగాదికి మీ యొక్క కుటుంబం అష్టైశ్వర్యాలతోనూ, అలాగే ఆనందాతిరేకాలతోనూ ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా జరగాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలని ఈ యొక్క వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇది శోభకృతనామ సంవత్సరంలో అంతా శుభాలే జరుగుతాయంటారు. అలాగే నాకు కూడా అత్యంత శుభకరమైన వార్తని ఒకటి మీకుతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ శుభవార్త అంటే, నేను నా గత వీడియోలో కూడా చెప్పాను. పాలసీదారుల యొక్క హక్కులను పరిరక్షించడానికి, వాళ్ళకి సేవ చేయడానికి ఒక సంస్థని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. నా కళ త్వరలోనే నెరవేర్చుకుంటానని చెప్పి, అది భగవంతుడి యొక్క ఆశీర్వాదంతోనూ, అలాగే పాలసీదారుల యొక్క ఆశీర్వాదంతోనూ, శ్రేయోభిలాషుల యొక్క ఆశీర్వచనాలతోనూ అది ఈ జనవరి 2024 11వ తారీఖు ఆ లక్ష్యం నెరవేరింది. ఏంటి ఆ లక్ష్యం? ఏమిటి ఆ సంస్థ? అంటే, నేను నా మిత్రులతో కలిసి గత సంవత్సర కాలంగా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానండి. ఇది ఐఆర్‌డీఏతో కూడిన ప్రాజెక్ట్. ఐఆర్‌డీఏ వారి యొక్క లైసెన్సింగ్ కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాము. సో, ఈ యొక్క లైసెన్సింగ్ దేని గురించి అంటే, బ్రోకింగ్ లైసెన్స్ అండి. ఐఆర్‌డీఏ బ్రోకర్ లైసెన్స్. సో, అది వారు ఈ సంవత్సరం జనవరి 11వ తేదీన మాకు అందజేశారు. సో, ఆ యొక్క బ్రోకింగ్ లైసెన్స్ నెంబరు 931. సో, ఇది బ్రోకింగ్ లైసెన్స్ నెంబరు. అలాగే భద్రత ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థకి ద్వారా మేము బ్రోకింగ్ లైసెన్స్ పొందామన్నమాట ఆ పేరుతో. ఇది సంస్థ యొక్క నేమ్. సో, బ్రోకింగ్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అంటే ఎవరు? ఈ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అనేవాళ్ళు మామూలుగా ఏంటి, మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు అమ్ముతాయి. మధ్యవర్తుల కింద ఆన్లైన్‌లోనూ అమ్మచ్చు, ఆఫ్‌లైన్‌లోనూ అమ్మచ్చు. అలాగే ఈ మధ్యవర్తుల్లో ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్ బ్రోకర్లు ఉంటారు, కార్పొరేట్ ఇన్సూరెన్స్ బ్రోకర్లు ఉంటారు, అలాగే ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫర్మ్స్ అని ఉంటాయి, ఏజెంట్లు అని ఉంటారు, పాయింట్ ఆఫ్ సేల్స్ అని ఉంటారు, అలాగే టీపీఏలు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల బాధ్యతలు నెరవేరుస్తారు. సో, వాళ్ళకి రకరకాల విధులు ఉంటాయి, అలాగే లీగల్ అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క ఇంటర్మీడియట్స్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నది ఈ ఐఆర్‌డీఏ బ్రోకర్ గారు. ఈ ఐఆర్‌డీఏ బ్రోకర్‌కి హైయెస్ట్ పొజిషన్ అనమాట ఇంటర్మీడియట్స్. ఎందుకు అంటే, వీళ్ళకి మిగతా వాళ్ళందరికన్నా కూడా అత్యంత కఠినమైన లీగల్ అబ్లిగేషన్స్ ఉంటాయి ఐఆర్‌డీఏ రెగ్యులేషన్స్‌లో. అలాగే అంతేకాకుండా వీరు పూర్తిగా కస్టమర్ కాన్సెంట్రిక్‌గానే పనిచేయాల్సి ఉంటుంది. అంటే పాలసీదారుల యొక్క అభిరుచులకి అనుగుణంగా, అలాగే ఐఆర్‌డీఏ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా, అలాగే వాళ్ళ యొక్క లక్ష్యాలని పాలసీదారులు అత్యంత త్వరితగతిన చేరుకునే విధంగా వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లు అయితే ఉన్నాయో వాటిని వాళ్ళకి సూచించి, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకునే విధంగా వాళ్ళకి మార్గదర్శకం చేయడమే ఈ యొక్క ఐఆర్‌డీఏ బ్రోకర్ల యొక్క పని. దానికోసమే ఐఆర్‌డీఏ వారు ఈ యొక్క ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అనే ఇంటర్మీడియట్స్‌కి లైసెన్సింగ్ ఇస్తున్నారు. సో, ఆ యొక్క లైసెన్సింగ్ పొందడంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చాము.
సో ఆ యొక్క ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చిన తర్వాత ఈ యొక్క లైసెన్స్ మాకు సిద్ధించడం జరిగింది. మరి లైసెన్సింగ్ పొందారు కదా! లైసెన్సింగ్ పొందడంలో బానే ఉంది. మరి ఇందులో ఎట్లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు? మరి ఈ లైసెన్స్ అనేది సామాన్యంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. ఎంతో అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులు రకరకాలుగా వాళ్ళు ఫైనాన్సింగు, బ్యాక్‌గ్రౌండు ఇవన్నీ చూసే ఐఆర్‌డీఏ వాళ్ళు ఈ లైసెన్స్ ఇస్తారనమాట. మరి ఈ భద్రతా యొక్క సంస్థలో ఎటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు? ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రిన్సిపల్ ఆఫీసర్. ఈయన మీదే మొత్తం ఎంటైరింగ్ లైసెన్స్ వ్యవహారం అంతా సాగుతుందండి. ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా ఎవరున్నారంటే మిస్టర్ కనంపల్లి శేఖర్ అండి. ఈయన ఎల్ఐసిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈయన ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్ కింద రిటైర్ అయ్యారండి. ఆయన ఈ భద్రతా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌కి ప్రిన్సిపల్ ఆఫీసర్ కింద ఉన్నారు. ఈయన 40 సంవత్సరాల పాటు ఎల్ఐసికి సేవలు అందించారు ఈయన. అలాగే ఇంకా రెండో వ్యక్తి మిస్టర్ మామిడి సీతారామయ్య. ఈయన వివిధ హోదాల్లో వివిధ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేశారు. అలాగే 1000కి పైగా కుటుంబాలకి తన యొక్క సలహా సంప్రదింపుల ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఈయన కష్టపడ్డారు. సో ఈయన ఈ యొక్క కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇంకొక యంగ్‌టర్ మిస్టర్ వెన్నకోట దేవేశ్వర్. ఇతను రీసెంట్‌గానే బీటెక్ ప్లస్ ఎంబీఏ చేశారు ఈయన. ఈయన ఒక ఎంఎన్‌సిలో జాబ్ వచ్చినా తనకి ఇన్సూరెన్స్ సెక్టార్ మీద ఉన్న అభిరుచితోనూ, అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుదామనే అభిరుచితోనూ ఈ సంస్థలో అడుగుపెట్టడం జరిగింది. దీంతో పాటు మిస్టర్ వాసుదేవరావు. ఈయన జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ కింద ఉన్నారు. ఈయన కూడా గత 15 సంవత్సరాలుగా వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ ఈయన కూడా 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో ఇటువంటి ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యక్తులు ఈ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సరే, వీళ్ళ గురించి చెప్తున్నారు, మీ రోల్ ఏంటి, మీరు వాళ్ళ గురించి చెప్పడం ఏంటి అనుకోవచ్చు. సో వీళ్ళందరూ నాకు మిత్రులు అన్నమాట. సో వీళ్ళు నన్ను కూడా మీరు కూడా ఈ సంస్థలో చేరండి అన్నారు. సో నేనేమనుకున్నానంటే దీనికి ప్రస్తుతానికి సలహాదారు కింద మాత్రమే పనిచేస్తున్నాను నేను ఈ కంపెనీకి. అంటే డైరెక్ట్‌గా బాధ్యతలు ఏమి లేవు నాకు. కేవలం సలహాదారు కింద మాత్రమే ఉన్నాను. అంటే వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి గానీ, ఇలా కాదు ఇలా చేసుకోండి అని చెప్పడానికి గానీ, ఇదిగో ఇలాంటి రిస్కుల్ని మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చేయడానికి గానీ, ఒక గౌరవ సలహాదారుగా మాత్రమే నేను ప్రస్తుతం ఈ కంపెనీలో నా రోల్ అంతవరకు మాత్రమే ప్రస్తుతానికి. అది. సో నేనెందుకు సలహాదారుగా చేరాను? వీళ్ళని చేరేటప్పుడు అడిగాను. ఏంటి మీ లక్ష్యం అసలు? మీరెందుకు ఈ కంపెనీ పెట్టారు? మీరందరూ ఇండివిడ్యువల్స్‌గా బానే ఉన్నారు కదా! సో మీరందరూ కలిసి ఎందుకు ఈ సంస్థను పెట్టారు అని అడిగాను. అడిగితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం విని నాకు చాలా ముచ్చటేసింది. వాళ్ళేం చెప్పారంటే, మేమెవరో కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాము. కస్టమర్ దగ్గరికి వెళ్తే కస్టమరు ఒక 10 కంపెనీల గురించి అందరికీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది. వాళ్ళు 10 కంపెనీలు చెప్తున్నారు. 10 కంపెనీలు చెప్తే అందులో అది ఉంది, ఇందులో ఇది ఉంది అంటున్నారు. మేము ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నాము. మాకు అప్పుడప్పుడు ఆత్మన్యూనతా భావం ఉంటోంది. మేము ఎక్కడైనా కస్టమర్ అడిగింది ఇవ్వకుండా మోసం చేస్తున్నామని గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవాలంటే మేము ఇలాంటి లైసెన్స్ ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నాము. ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా ట్రై చేశాము. అంతేకాదు మాలాగా ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లుగా వస్తున్నారో వాళ్ళకి విపరీతమైన కాంపిటీషన్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇన్సూరెన్స్ రంగం మీద ఇన్సూరెన్స్ రంగంలో డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నా కూడా సహనం లేకపోవడం వల్లో, లేదంటే ఈ యొక్క కాంపిటీషన్ వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ రంగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎదగడంతో పాటు మా తోటి ఇన్సూరెన్స్ ఏజెంట్లకి, అంటే ఇన్సూరెన్స్ రంగంలో అభిరుచి ఉండి ఇన్సూరెన్స్ రంగంలో అభివృద్ధి పొందుదామనుకునే వ్యక్తులకు కూడా చేదోడు వాదోడుగా నిలవడం కోసము ఈ సంస్థను పెట్టాము అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. సో ఆ మాట చెప్పగానే, సరే మరి మీరు కస్టమర్లకు ఏ విధంగా సేవలు అందిస్తారా అని అడిగాను నేను. సరే మీరంటే రిజిస్టర్డ్ ఆఫీస్లో ఉన్నారు, మీదేదో విజయవాడ, మరి విజయవాడలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి ఏ రకంగా సేవలు అందిస్తారా అంటే వాళ్ళు నాకేం చెప్పారంటే,
మేము అత్యంత త్వరలో మేము వైజాగ్‌లోను, అలాగే హైదరాబాద్‌లోను కూడా బ్రాంచులు పెడతాము. దాంతోపాటు ఒక 53 లొకేషన్స్‌లో మేము గుర్తించాము. ప్రస్తుతానికి మాత్రము ఒక 23 లొకేషన్స్‌లో రిక్రూట్‌మెంట్ చేయబోతున్నాము జనాలకు సేవలందించడానికి. దీనితో పాటు ఒక 1000 మందిని, ఒక 1000 మందిని కోటీశ్వరులను చేద్దాము అనే ఒక మహాసంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాము అన్నారు. నేను ఆశ్చర్యపోయా. 1000 మందిని ఎలా కోటీశ్వరులు చేస్తారు మీరన్నా? అంటే వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ చెప్పారు. ఒక 7 సంవత్సరాల పాటు మాతో నీతిగా, నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ నిజంగానే ₹1,00,00,000 సంపాదించొచ్చు. మా యొక్క ప్రాఫిట్స్‌లో కూడా వాళ్ళకి షేర్ ఇద్దామనుకుంటున్నాను. నేను ప్రాఫిట్స్‌లో షేర్ ఇవ్వడం ఏంటి అన్న? అంటే వాళ్ళు దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు నాకు. నిజంగా అది నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను కూడా చాలా కంపెనీలో పనిచేశాను. ఓ 10, 12 సంవత్సరాల నుంచి నేను కూడా సేవలు అందిస్తున్నాను. ఎవరు ప్రాఫిట్స్‌లో షేర్ ఇస్తామన్న వాళ్ళు ఎవరు నాకు కనిపించలా. వీళ్ళు ఆ మాట చెప్పేసరికి నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగానే ఇది జరుగుతుందా అని అడిగా నేను. లేదు లేదు మేము చేసి చూపిస్తామన్నారు ఆళ్ళు. మేము చేసి చూపిస్తాము. నిజంగా మాకు ఒక 1000 మంది కావాలి. 1000 మంది ఎవరైతే జనాల కోసము, ఎవరైతే పాలసీదారుల కోసం నీతిగా, నిజాయితీగా డబ్బులకు ఆశించకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ప్రలోభాలకి పాలసీదారుల్ని గురి చేయకుండా, ఎవరైతే నిజంగా సేవే పరమార్థంగా ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా కోటీశ్వరుల్ని చేసే తీరతాము అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు నా ముందర. సో అది విన్న తర్వాత నాకు వాళ్ళకి ఏదో ఒక రకంగా సేవ చేయాలనిపించింది. అందుకే నేనేం చేశానంటే, సరే నేను కూడా మీకు నా తోడు సహాయం అందిస్తానని చెప్పి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి మంచి సదుద్దేశంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో జనానికి సేవ చేద్దామని ఎవరు అనుకుంటారు? నేను అది కూడా అడిగేవాళ్ళని. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇంతమందిని 50 మందిని పెట్టి, 60 మందిని పెట్టి మీరు బ్రాంచ్‌లు పెట్టి ఇవన్నీ చేస్తే మీకేం లాభం వస్తుంది? దీనివల్ల మీకేం ఉపయోగం లేదు కదా! అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? సో, అది చాలా కష్టతరం అవుతుంది. మరి మీరేమో వీళ్ళందరినీ పోషించాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? దానికి బదులు మీరే ఒక ప్లాట్‌ఫార్మ్ ఒకటి డెవలప్ చేసేయొచ్చు కదా! ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ లాంటిది. ఇప్పుడు జనాలందరూ ఆన్‌లైన్ మీదే ఉన్నారు కదా! సో, మీకు సేల్స్ జరగడం ఈజీ అవుతుంది కదా! దానివల్ల మీకు మంచే జరుగుతుంది కదా! మీరు డబ్బులు సంపాదించొచ్చు అన్నా. అంటే దానికి వాళ్ళేం చెప్పారంటే, డబ్బులు సంపాదించడం అనేది ఒకటే కదా కాదు కదా క్రైటీరియా. సో, మా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు మా కస్టమర్లందరూ మమ్మల్ని అలా అనుకోని ఉంటే, మేము ఈరోజు ఈ సంస్థను పెట్టేవాళ్ళం కాదు. మేము మాకు ఉపాధి దొరికేది కాదు. మేము కూడా అత్యంత తక్కువ స్థాయి నుంచి మేము ఈరోజు ఈ సంస్థను పెట్టే స్థాయికొచ్చాము. సో, అట్లాంటప్పుడు మేము ఇంకో 10 మందిని పోషించాలి అనుకోవడంలో తప్పేముంది? సో, దీనివల్ల ఏంటంటే మాకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. డబ్బులనేవి కూడా వస్తాయి. కాకపోతే కొంచెం నిదానంగా అవుతుంది అంతే. నిబద్ధతతో పనిచేసేవాడికి, నిజాయితీతో పనిచేసేవాడికి విజయం కొంచెం లేట్ అవుతుందేమో గానీ, విజయం సాధించడం మాత్రం తథ్యమన్నారు. సో, వాళ్ళ యొక్క మహోన్నతమైన లక్ష్యాన్ని ఈ రకంగా మనకి చెప్పారనమాట. సో, ఇదే భద్రతా సంస్థ యొక్క లక్ష్యం అనమాట. వాళ్ళని నమ్ముకున్న పాలసీదారుల్ని, అలాగే వాళ్ళతో కలిసి నడిచి ఇన్సూరెన్స్ రంగం యొక్క అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకి ఇద్దరికీ శ్రేయోదాయకం, లాభదాయకంగా ఉండడమే భద్రత యొక్క లక్ష్యం. ఇదే వాళ్ళ యొక్క మహాసంకల్పం. సో, ఇంతటి మంచి ఆశయాలతో ఉన్న ఈ సంస్థని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇంకా వీళ్ళు ప్రస్తుతానికి ఒక 17-18 కంపెనీలతో టైఅప్ పొందారు. అలాగే ఇంకొన్ని కంపెనీలు ప్రెజెంట్ టైఅప్స్ అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయండి. సో, ఆ కంపెనీలు ప్రస్తుతం వీళ్ళు ఏ కంపెనీలతో టైఅప్‌లో ఉన్నారనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, టాటా ఏఏ, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్‌తో వీళ్ళు టైఅప్ పొందారు. అలాగే స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు, కేర్ హెల్త్ ఇన్సూరెన్సు, నివాబూపా ఇన్సూరెన్స్‌తో టైఅప్ పొందారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలోకి అయితే వీళ్ళు ప్రస్తుతానికి రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా ఏఏజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ,
హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, చోళా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, గో డిజిట్, వీటితో పాటు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రస్తుతానికి అసోసియేట్ అయ్యారు. అలాగే మరికొన్ని కంపెనీలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. సో వీళ్ళు ఒక విధంగా ఏంటంటే ఇన్సూరెన్స్ సూపర్ బజార్ని నెలకొల్పారు విత్ హ్యూమన్ టచ్. హైటెక్ తక్కువ, హ్యూమన్ టచ్ ఎక్కువ ఇక్కడ. సో ఇటువంటి మంచి లక్ష్యాలతో ఉన్న ఏర్పాటు చేసిన ఈ యొక్క కంపెనీని మీరందరూ ఆశీర్వదించి, అలాగే వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని కూడా సహృదయతతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే వీళ్ళతో అసోసియేట్ అవుదామనుకుంటున్నారో ఆ 7 వాళ్ళ యొక్క లక్ష్యానికి 1000 మంది కోటీశ్వరులో ఎవరైతే భాగస్వాములు అవుదామనుకుంటున్నారో ఈ యొక్క వీడియో చివరిలో ఉన్న మెయిల్ ఐడి, వారి యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క రెజ్యూమ్ని పంపించండి. వాళ్ళు పర్సనల్గా మీకు ఫోన్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో వీళ్ళ యొక్క మోటో కూడా మీ భద్రత మా బాధ్యత అనే మోటోతో ఈ భద్రత ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ముందుకు వచ్చింది. వీళ్ళందరినీ మీరు సహృదయతో ఆదరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఉగాది మీ యొక్క జీవితాల్లో మరింత సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు.